ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనము. బికాజ్ ఆఫ్ మై మైటీ హ్యాండ్ హీ విల్ లెట్ దెమ్ గో, బికాజ్ ఆఫ్ మై మైటీ హ్యాండ్ హీ విల్ డ్రైవ్ దెమ్ అవుట్ ఆఫ్ హిజ్ కంట్రీ. ఎక్సోడస్ చాప్టర్ 6 verse 1. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు మనల్ని అంత సులువుగా వదిలిపెట్టవు. దేవుని యొక్క బలమైన హస్తము ద్వారానే అవి పారిపోతాయి. వాటిలో నుండి విడిపింపబడతాము. బహుశా ఈ రోజున నీవు కూడా చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నావేమో, భయంకరమైన అనారోగ్యములో చిక్కుబడ్డావేమో, నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎవ్వరూ బాగు చేయలేనంతగా మారిపోయిందేమో, నీ పిల్లలు నీ చేదాటిపోయారేమో, నీ భార్య లేదా నీ భర్త నీ మాట వినకుండా పాపములో వ్యసనములతో జీవిస్తున్నారేమో. అయితే వాటన్నిటిని చూసి నీవు నిరాశ చెందనవసరం లేదు, ఆశలు వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా నీకు సెలవిస్తున్నాడు. ఆయన బలమైన హస్తము ద్వారా వాటి నుండి విడిపింపబోతున్నాడు. పోను అన్నవి కూడా, విడిచిపెట్టను అన్నవి కూడా, తగ్గనన్నవి కూడా అవి పారిపోతాయి, నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ఒక మాట అంటుంటారు, ఏమనంటే, వీళ్ళు నన్ను జిడ్డులా తగులుకున్నారు, అస్సలు వదలడం లేదు, నా డబ్బంతా కాజేస్తున్నారు, నన్ను కృంగదీస్తున్నారు అని పలు రకాలుగా ఈ మాటలు వాడుతూ ఉంటారు కదండి. మనము కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా చూడొచ్చు. బట్టలకు అంటుకున్నటువంటి జిడ్డు మరకలు తొలగిపోవాలి అంటే ఈ యొక్క స్పెషల్ సబ్బు వాడండి అని, మా యొక్క లిక్విడ్ ను ఉపయోగించండి అని అనగా కొన్ని మరకలు ఏం చేసినా వదిలిపోనివిగా ఉంటాయి. వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి, అప్పుడే అవి పోతాయి. అలానే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలకు తప్పకుండా స్పెషల్ ట్రీట్మెంట్ కావాల్సిందే, అప్పుడు గాని అవి మనల్ని విడిచిపెట్టవు. ఈరోజు వాక్య భాగంలో చూస్తే ఈ మాటనే దేవాతి దేవుడు మోషేకు చెబుతున్నాడు. మోషేకి మొదటగా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఏమని అంటే, నీవు ఫరో దగ్గరికి వెళ్ళి వారిని ఈ దేశం నుండి బయటికి పంపు అని ఇజ్రాయిల్ గురించి అడుగుతాడు. దానికి గాను ఫరో మోషే మాటను లెక్క చేయకపోగా ఇజ్రాయేలీలను ఇంకా ఎక్కువగా శ్రమ పెట్టడం ప్రారంభిస్తాడు. పని ఎక్కువగా చెబుతూ వారికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వారిని బాధ పెడుతూ ఉంటాడు. దానికి గాను మోషే మరియు అహరోనులే కారణమని ఇజ్రాయేలీలందరూ కూడా మోషేని అహరోన్ను నిందిస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా పరిస్థితులు ఇలానే ఉంటాయి. మనము మాట్లాడనంత వరకు, మనము ఏమి అనంత వరకు శత్రువులు, విరోధులు మనల్ని పెద్దగా బాధ పెట్టరు గాని, మనము ఎదురు తిరగగానే ఇది కరెక్ట్ కాదు అని చెప్పగానే వారు ఇంకా ఎక్కువగా చేస్తుంటారు కదండి. సమస్యను ఇంకా పెద్దది చేస్తుంటారు కదండి. అలా అని సైలెంట్ గా ఉండిపోతే ఆ సమస్య నుండి ఎప్పటికీ బయటపడలేము, ఆ శోధన నుండి విడిపింపబడలేము. ఒకసారి చెప్పి చూసినా మనము దేవునికి అప్పగించాలి. ఆ వ్యక్తులకు, ఆ యొక్క పరిస్థితులకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అని అర్థం చేసుకోవాలి. మోషే అహరోనులు వచ్చి దేవునితో ఇలా అంటారు, వారు ఇంకా ప్రజలను బాధిస్తున్నారు అని. అప్పుడు దేవుడు అంటాడు, బలమైన హస్తము ద్వారా దేశములో నుండి నేను వారిని బయటికి రప్పిస్తాను. సాధారణంగా చెబితే విననప్పుడు దేవుడు తన యొక్క బలమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మనం చూడవచ్చు, దేవుడు అనేకమైనటువంటి తెగుళ్ల చేత ఫరోను ఐగుప్తీయులను శోధించిన తరువాత వారిని బయటికి పంపుతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు భయపడకండి, మీరు కంగారు పడకండి. నీ సమస్య ఇంకా పెద్దదవుతుందేమో, దేవునిలోనికి వచ్చిన దగ్గర నుండే నా గృహములో ఇంకా సమస్యలు పెరిగాయి, నా భర్త ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు, నా బంధువులు చిన్న చూపు చూస్తున్నారు
అవమానాలు ఎక్కువైపోతున్నాయి అని అనుకోవద్దు. దేవుడు బలమైన కార్యాలు నీ కుటుంబములో, నీ గృహములో, నీ శరీరములో జరిగించబోతున్నాడు. నీకు విడుదల రాబోతుంది, నీకు స్వస్థత రాబోతుంది, నీవు రక్షింపబడబోతున్నావు. కాబట్టి ధైర్యముతో, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన దేవ, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మరి తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టలేనటువంటి సమస్యలు, మమ్మల్ని వదిలిపోనటువంటి శోధనలు, మమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఆర్థిక పరిస్థితులు, వాటన్నిటిని ఈ రోజున మీరు బాగు చేస్తారని, ఆ యొక్క తండ్రి మీ యొక్క బలమైన హస్తము ద్వారా తండ్రి వాటన్నిటిని తండ్రి పారిపోజేస్తారని, ఆయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారయ్యా. మీ వైపు చూసేటువంటి కన్నులు, మనోనేత్రాలు వారికి వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలను యేసు నామములో గద్దించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తండ్రి తీసివేయండి నాయన. అదేవిధంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అయా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా మరి తండ్రి, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి నా ప్రభువా. అయా ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ నీ ఫలితము లేక మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకొంచుండగా నాయన అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. తల్లికి నీ బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి ప్రభా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి ఆరోగ్యము వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగం చేస్తూ ఆటంకాలతో ఉన్నటువంటి బిడ్డలకు సమాధానాన్ని దయచేయండి. ఆ యొక్క సమస్యలను యేసు నామములో గద్దించండి ప్రభా. బిజినెస్ చేస్తూ ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిజినెస్ అంతటిలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాలలో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము చేయండి ప్రభా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలు దయచేయండి తండ్రి. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి మీ యొక్క సువార్త పని చేస్తున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి. దేశాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి విభేదాలు లేనటువంటి దేశంగా మా భారతదేశాన్ని ప్రభా అయ్యా సమానత్వముతో నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క అధికారిని తండ్రి అయ్యా మీకు లోబడేటువంటి అధికారిగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా ప్రమోషన్ విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారికి ప్రమోషన్ దయచేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం దయచేయండి. గృహము లేక బాధపడుతున్నారో వారికి గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా చెప్పలేనటువంటి బాధతో, బయటికి చెప్పుకోలేనటువంటి వేదనతో బిడ్డలుండి మీకు తండ్రి దగ్గరగా చేరి మొరపెడుతుండగా వారి మొరను ఆలకించండి. ఆ కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా, విధవరాళ్ల పక్షముగా వాద్యమాడి న్యాయము తీర్చే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా దైవజనుల కుటుంబాలను మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా వారి పరిచర్య ఉండడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా మరి తండ్రి, ఇంకా తండ్రి ఎటువంటి వేదనతో వారున్న ఆ వేదన అంతటిని కొట్టివేయండి ప్రభా. మీరే వారికి సమాధానమును అనుగ్రహించమని, ధైర్యాన్ని ప్రసాదించమని, అయా రక్షణ లేక ఉన్న బిడ్డలందరికీ రక్షణను, మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.